హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మే 23 అంటే నిన్న చేసిన ట్రేడ్స్ యొక్క డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసరికి మనం కోటక్ మహీంద్రా బ్యాంక్లో తీసుకోవడం జరిగింది. సో ఇది యాక్చువల్గా మన టార్గెట్ హిట్ అయిపోయినప్పటికి కూడా మన ఎంట్రీ అయిన చాలాసేపటి వరకు కూడా మూమెంట్ లేకపోవడంతో మనకు ఇంకా హెచ్డిఎఫ్సి లైఫ్లో ఆపర్చునిటీ దొరికింది. సో దానికోసం మార్జిన్ లేదని చెప్పి దీంట్లో 3 పాయింట్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సో దీంట్లో 3.23 పాయింట్స్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యాము. దీని తర్వాత మనం అనుకుంటున్నట్టుగా మంచిగా మూవ్ అయ్యి మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సెకండ్ ట్రేడ్ చూస్తే మనం హెచ్డిఎఫ్సి లైఫ్లో చూడవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనం ఎంట్రీ తీసుకున్నప్పటి నుంచి కూడా కంటిన్యూస్లీ టువర్డ్స్ టార్గెట్ వెళ్తూ బ్యూటిఫుల్గా మన టార్గెట్ హిట్ అయిపోయిందని చెప్పొచ్చు. కాకపోతే మనం టార్గెట్ వరకు కూడా వెయిట్ చేయకుండా బిఫోర్ లంచ్ అంటే మనం యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ టైంలో వాలటిలిటీ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే ఒక 4.65 పాయింట్ ప్రాఫిట్తో ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. సో దీంట్లో కూడా ప్రాఫిట్ అయితే బుక్ చేసాం, లాస్ అయితే అవ్వలేదు ఈరోజు. కాకపోతే ఏంటంటే రెండు ట్రేడ్లు కూడా మన టార్గెట్ హిట్ అయిపోయినప్పటికి కూడా మనం ఓన్లీ చిన్న ప్రాఫిట్తోనే బయటకు రావడం జరిగింది. సో వీటి తాలూకా ఆర్డర్ డీటెయిల్స్ మనం చూడవచ్చు. సో మీరు చూడొచ్చు, కోటక్ మహీంద్రా బ్యాంక్లో యాక్చువల్లీ 2096కి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మూమెంట్ లేకపోవడంతో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మనం హెచ్డిఎఫ్సి లైఫ్లో ఎంట్రీ అవ్వడం జరిగింది. సో ఇవి ఈ ట్రేడ్స్ తాలూకా ఆర్డర్స్. అండ్ మనం పొజిషన్ చూడవచ్చు. మన నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1156 రూపాయలు, గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసి. సో దీంట్లో మనకి ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్కి మాకు 201 రూపీ పోయింది ఇదనమాట. సో మనకు వచ్చే నెట్ ప్రాఫిట్ వచ్చేసి 955 రూపీస్ యాక్చువల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్. ఈరోజు మనం మే 23 మనకు వచ్చిన ప్రాఫిట్ 956 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఇట్లానే రియల్ ట్రేడ్స్ చూపించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.